తయారైన సినిమా. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ జాతిరత్నాలు దత్ గారు. ఐ కాంట్ టెల్ యూ, థియేటర్కి వెళ్ళి కూర్చుని ఏడ్చాను నేను. ఆ సినిమా నవ్వించిన సినిమా అయినా కూడా ఐ వాజ్ క్రైయింగ్. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు మనం సినిమా ఇండస్ట్రీ చూస్తుందా, థియేటర్కి జనాలు వచ్చి కూర్చోగలిగే రోజు ఒక పాండమిక్ తర్వాత జరుగుతుందా అనుకున్నాం. మనం ఇప్పుడు మహానటికి వద్దాం. దిస్ ఇస్ అగైన్ ఇండియన్ సినిమాస్ ప్రైడ్. టుడే మేము కల్కి గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఒక మహానటి, ఒక సీతారామం, వీటి గురించి కూడా చెప్పుకోవాలి. మహానటికి ముందు, మహానటి తర్వాత నేను అనేంత స్థాయిలో సినిమా తీశారు సార్. దాట్ ఈస్ ఆల్వేస్ అ ప్రైడ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సినిమా వెనక్కి తిరిగి? నిజంగానమ్మా, ఆ రెండు సినిమాలు కూడా మహానటి, సీతారామం, ఆ రెండు గ్యాప్లో తీయటం కాదమ్మా. అసలు సినిమా అంటే ఇదేనేమో అన్న లెవెల్లో తీసింది. వీళ్ళు ఇలా కాక ఇంకో రకంగా సినిమా తీయలేరా అనిపించింది సార్. ఏంటి సింపుల్గా వీళ్ళు సినిమాలు చేయలేరా అని. చాలా చాలా గొప్పగా తీస్తే సినిమాలమ్మా రెండు. ఒక విషయం చెప్పండి సార్, ఒక సూత్రం, వ్యాపార సూత్రం, మనం కమర్షియల్ ఎలిమెంట్, ఇదిగో ఇంత పెడుతున్నాం, ఇంత వస్తుంది, దీనికి ఎంత మనం చేయాలి అనే లెక్కలేవో ఉంటాయి కదా. ఈ పిల్లలు కళల కంటెంటే ఒక డ్రీమ్ బియాండ్ ఇండియన్ స్క్రీన్స్ కంటెంట్ మీకు ఎలా అనిపించేది? నేను ఎక్కడ వీళ్ళకి పబ్లిసిటీలో కానీ బడ్జెట్లో కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదమ్మా. మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే పాడైపోతారమ్మా, ఎటు కాకుండా అయిపోతుంది. మీరు ఓపెన్గా తీసేయండి, పర్వాలేదు, నేనున్నాను కదా, చూసుకుందాం. అంతకు తప్ప మీరేమి కాంప్రమైజ్ అయ్యి ఇది అది అని అనుకుని రెండు గంతులు వేయద్దు అని చెప్పాను. అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ పిక్చర్గా తీశారన్నమాట. వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హ్యాట్స్ ఆఫ్ అండ్ అమేజింగ్ స్ట్రెంగ్త్ సార్. పర్ఫెక్షనిస్ట్లు అండి బాగా. ఏం పర్ఫెక్షనిజం అండి అది? హౌ? కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలమ్మా అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారండి ఆడపిల్లలిద్దరికి? లేదండి, నేను ఇప్పుడు ఇవ్వలేదమ్మా అసలు. మీరు అనుకుందే తీస్తున్నారు కదమ్మా, ఏంటిది ఏంటి కాదు డాడీ, కొద్దిగా ఎక్కువైంది, ఎక్కువైతే అవుతుందమ్మా, దానికి ఏంటి సమస్య ఏముంది పెద్ద. సో రక్తం నుంచి వచ్చింది అది. ఓకే. సో యాజ్ ఐ వాజ్ టెల్లింగ్ యూ, మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సీతారామం అనే ఒక సినిమా గురించి మీరు ఇందాక చెప్తూ, ఈ సినిమాకు 2 నెలల కథ కూర్చున్నాను అన్నారు కదండి. ఏ పాయింట్ మీకు చాలా బాగా అనిపించింది? ఎలాంటి విషయాల్లో మీరు కథ దగ్గర కూర్చుంటారు? ఇది అసలు పాయింట్ ఎత్తుకోవటంలోనే అదే గొప్ప పాయింట్ అమ్మా. సీతారామం జమీందారీ వంశంలో పుట్టిన అమ్మాయి, ముస్లిం యువతి, సైనికుడిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాము అనే దాంట్లో వాళ్ళ అన్నయ్య ఈ లోపల గొప్ప సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా సంబంధం, అట్లా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇట్లా అయిపోయారు ఏంటి అనిపించే లెవెల్ కథ. అది మామూలు కథ కాదమ్మా. సీతారామం అనేది నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమా అమ్మ. స్వప్న, ప్రియాంకకి ఎప్పుడూ చెప్తాను, అమ్మ ఎప్పుడన్నా రుణపడి ఉన్నానంటే ఈ సినిమా విషయంలో మాత్రం మీకు రుణపడి ఉంటాను. సీతారామంకి అంత గొప్పగా ఇంప్రెస్ చేసింది. నాగశ్విన్ అనే ఒక దర్శకుడు, మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి, ఎవరి యోగి, ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు, బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా, హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకు ఇచ్చి లోపలికి వస్తాడు. వెళ్తే బయటికి చెప్పులుంటే అవి వేసుకెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లను పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి?
నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో, ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటానమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక గాట ఒక ఇంట పెట్టాలి అంటే అవునమ్మా, మీ మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాలి కదా. మరి వినయ్ దత్ గారు కూడా మీరు రాజకీయాల్లోకి వెళ్తే ఆవిడ అంతే సామర్థ్యంతో అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడము, సినిమా నిర్మాణంలో ఉంటే మరి మీకు సపోర్ట్గా ఉండడం. అవునమ్మా, చాలా చాలా మా వినయ్ మాత్రం ప్రతిదానికి సగం కారణం తనేనమ్మా. నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్స్లో కానీ, నేను ఫెయిల్యూర్స్లో ఉన్నానండి అన్నప్పుడు ఏంటండి ఒక సినిమా పోతే ఇలా అయిపోతారు, పదండి ఇంకోటి సినిమా తీయండి తొందరగా వెళ్ళండి అనేది. అలా గ్రేట్ లేడీ. అంతే కదండి మరి. సో సినిమా ఒక ప్రస్థానం అయితే దత్ గారు, మీరు ఏ రోజు కూడా అనుకున్నది మాట్లాడడానికి, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సభల్లో మాట్లాడి ఇంటర్వ్యూల్లో గట్టి గట్టిగా మాట్లాడేటువంటి మేము ఇంతవరకు తీరు వినలేదు మీ దగ్గర నుంచి. కానీ రాజకీయాల్లో, అటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన, ఈ మధ్య రాజకీయాలకి పరోక్షంగా సపోర్ట్ చేసిన, బలంగా మీ వాదనని వినిపించారు. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ని పెట్టుకుని మనకి రిలీజ్ రాబోతుంటే చాలామంది వ్యాపారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటారేమో. కానీ ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటమే మా నాన్నగారు నాకు నేర్పించిన విద్య అమ్మా. మొహాట లేకుండా మాట్లాడు, ఏంటి ఇందులో ఏం పోయి వస్తుందంటే సినిమాకి దానికి ఏంటి సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఎక్కడ డిఫర్ అవ్వలేదమ్మా. ముందు ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్ళికి వచ్చారు ఆయన. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజున మాత్రం అక్కడికి వెళ్ళి చాలా ఎమోషనల్గా మాట్లాడాను. 160 సీట్లు పైన వస్తాయి చంద్రబాబు గారికి. ఈసారి ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వబోతున్నాడు. ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన సందర్భం కూడా. దట్స్ నథింగ్ రాంగ్. మీరు పార్టీకి నిలబడ్డారు, పార్టీకి తరపున పోటీ చేశారు. వీఆర్ మొదటి నుంచి కూడా మీరు పార్టీ సింపథైజర్గా ఉన్నారు, పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు. సో అక్కడ కాక ఇంకెక్కడ మాట్లాడతారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్. అంటే నిజానికి నిజం ఎప్పుడూ బరువుగా ఉంటుందంటండి, సైలెంట్గా ఉంటుందంట, బలంగా నిలబడుతుందంట. మిగతావన్నీ కూడా ఉలికులికి పడతాయి, ఎగిరెగిరి పడతాయి. సో అవి వాటి గాలిమానాన అవి వెళ్ళిపోతాయి. సో నిలకడగా ఉండడమే కావాలి. 50 ఏళ్ల పాటు ఒక సంస్థని ఇలా నడిపించడానికి ఒక 3-4 సూత్రాలు ఏమన్నా చెప్పండి సార్. ఏముందమ్మా, అందరూ మహానుభావులు యాక్ట్ చేశారు మన బ్యానర్లో. నేను వెళ్ళి సినిమా చేయమని అడిగితే వెంటనే చేసేసారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. నేను బాలు కోసం వెళ్ళి ఇట్లా ముందు ఇంద్ర సినిమా చూశారు ఆయన. ఏమండి ఈ స్టేజ్లో మీరు అన్నయ్యతో ఇంద్ర తీశారు, మనసు అనేది ఎంత పులకించిందో అన్నయ్యకి నాకు కూడా, నేను మీతో వెంటనే సినిమా చేస్తాను, అట్లా బాలు చేసాము. ఎస్. అండ్ అశ్విని దత్ గారు ఈజ్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ మేకర్, హీస్ అ కింగ్ మేకర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాతో చాలామంది ఏకీభవించే వాళ్ళు ఉంటారు. యువ్ ఇంట్రడ్యూస్డ్ కింగ్స్ టు ద సినిమా, యువ్ మేడ్ కింగ్స్. వాళ్ళు స్టాల్వార్డ్స్, వాళ్ళ రంగాల్లో వాళ్ళు స్టాల్వార్డ్స్గా నిలబడ్డారు. బట్ యూ ఫర్ మీ ఆర్ అ కింగ్ మేకర్ సార్. చాలామందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, చాలామంది పాత్వే పేవ్ చేశారు. నేను ఏదో చేశానని నేను ఎప్పుడు ఏం ఫీల్ అవనమ్మా. కాకపోతే నేను తీసిన 50-60 సినిమాల్లోనూ ఇలాంటి క్యారెక్టర్స్ని ఇవ్వటం, అలా చేస్తూ ఉంటే నేను ఆనందపడటం, ఇవి ఎక్కువగా జరిగినాయి అమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్. మీ అంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చిరంజీవి గారు, కృష్ణ గారు మీ బ్యానర్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ పిల్లల్ని కూడా మీ బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకోవడం, అది వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి ఇచ్చినటువంటి బాధ్యతే కదండి. ఇచ్చిన బాధ్యతేనమ్మా. ఫస్ట్ కృష్ణ గారమ్మా, నెక్స్ట్ చిరంజీవి గారు, అందరూ అరవింద్ గారు, తారక రత్న, ఒకటో నెంబర్ కుర్రారు కానీ తారక్ స్టూడెంట్ నెంబర్ 1 అన్నీ అట్లా వచ్చినాయనమ్మా. ఆ సీజన్లో నేను కూడా రాఘవేంద్ర గారు పక్కన ఉండేవారు కాబట్టి కొన్ని సినిమాలు ఆయనతో పాటు పార్ట్నర్షిప్లో తీసాం కదమ్మా.
2-3 సినిమాలు తీసాం. దర్శకేంద్రుడి మ్యాజిక్ టచ్ తోటి ఎక్కువ వచ్చిన బట్ దెన్ అది ఆ చొరవ ఇది మీ మీద నిర్మాణ సారథ్యం బాధ్యత పెడితే ఎంత ఎఫెక్టివ్గా మీరు వర్క్ చేయగలుగుతారనే నమ్మకం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నిజమమ్మా. మీరు నాకు సూత్రాలు చెప్పలేదు అటువే. సో 50 ఏళ్ళ ఈ గ్లోరియస్ ఇయర్స్లో ఒక నిర్మాణ సంస్థకి ఫస్ట్ మీరు చెప్పింది యాక్టర్స్, అవునమ్మా. నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ మన గుడ్డి ధైర్యమేనమ్మా. గుడ్డి ధైర్యం, అయ్యో బాబోయ్, దాన్ని గుడ్డిగా నమ్మడం కష్టం సార్. అలా కుదిరిందమ్మా అంతే. కథని నమ్మడము లేదా దర్శకుడిని వినడము, దానిలో మన జడ్జ్మెంట్, ఇక్కడ గుడ్డిగా ఉండడం కంటే ఇప్పుడు మీరు చెప్పారు 2-3 నెలలు కూర్చున్నారు, 27 మంది రచయితలు కూర్చున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లైండ్ అనుకుంటున్నాను సార్. లేదమ్మా, ఆ సినిమా వరకు అది నిజంగానే మీరు అన్నట్టు బ్లైండ్ కాదు. అది అట్లాగే 27 మంది రైటర్స్ అవసరం అనుకున్నప్పుడల్లా పిలిచామమ్మా. దానికి మాత్రం నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు, హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్ర గారు. వాళ్ళిద్దరూ దాదాపు 3 months నా అపార్ట్మెంట్, మద్రాస్ అపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కలిసి కూర్చొని వండుతుంటే అది కదా సినిమా అంటే గొప్పతనం అది అనిపించిందమ్మా. దత్ గారు, వన్ క్విక్ రౌండ్ అప్. టుడే కల్కి 2898 AD, ఇది కలికాలం. ఎప్పటి వరకు కల్కి ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మా అందరికీ కూడా ఎదురు చూపులు వదిలేసి వెళ్ళిపోయారు. ది లాస్ట్ ఇట్స్ అ సినిమాటిక్ వర్స్. ఇందులో ఎన్ని సినిమాలు వస్తాయో మాకు తెలియదు, ఎన్ని కథలు ఎన్ని క్యారెక్టర్లుగా చెప్తారో మాకు తెలియదు. బట్ మేము చూడాలనుకుంటున్న ఇమ్మీడియట్ నెక్స్ట్ భాగం సంగతి ఏంటి? దాని నుంచి మాకు ఏమైనా కొంచెం ముందు తురుపు ముక్కలు వదులుతారా? దాని నెక్స్ట్ భాగం రెడీగానే ఉందమ్మా. ఈ ఇయర్ ఎండింగ్కి రెడీ అవుతుంది అది. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ కే అనే ఆసక్తిని కలిగించి ఇప్పుడు కల్కి నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తిని రగిలించి వాట్ ప్రభంజనాలు సృష్టిస్తున్నారో, దీని సామర్థ్యం ఇంకా ఎంత ఉందో మనం